40 ఏళ్ల రాజకీయ అనుభవం 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాడని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కామెంట్ చేశారు. అనంతపురం నగరంలో ఇవాళ 48వ డివిజన్లో ఇంటింటికి వైసీపీ కార్యక్రమాలు నిర్వహించారు. సోమనాథనగర్ రామాలయం నుంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి గత 5 ఏళ్లలో నగరంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను కూడా అందజేశారు. నగరంలోని మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అలాగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు కనుకనే ధైర్యంగా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్నారన్నారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీలో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదని ఆందోళనతో పొత్తుల కోసం పాకులాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన చంద్రబాబు పొత్తులు కుదుర్చుకునేందుకు వెళ్లడం అతని పతన స్థాయికి నిదర్శనమన్నారు. వీరు ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేనలకు ఇవే చివరి ఎన్నికలుగా మారతాయని ఎమ్మెల్యే అనంత్ అన్నారు. సుదీర్ఘమైన 40 సంవత్సరాల అనుభవం ఉందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా అనుభవం ఉంది అని చెప్పుకునే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎదుర్కొనలేక ప్రజాక్షేత్రంలో పొత్తులకు వెంపర్లాడుతూ ఉన్నారు. ఎవరు ఢిల్లీకి కూడా బాట పెట్టి ఏదో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వచ్చే నిధులు ఏదైతే రాలేదో దాన్ని అడగడానికి కాకుండా ఈరోజు మరొక మారు కూడా పొత్తుల కోసం కూడా బీజేపీతో కూడా తగతగలాడుతున్నాడు. ఈరోజు కూడా దానివల్లనే తెలిసిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి వారందరూ కూడా విడిగా కూడా పోటీ చేయలేము, విడిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పేసే దాంతోనే ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రావాలంటారు. మేము ఒకటి ఈరోజు ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము ఒంటరిగా పోతున్నాము. మాకు సపరేట్ అజెండాతో ఒకదాని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ పూర్తిగా కూడా అమలుపరిచిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. కాబట్టి దానితోనే మేము ఉన్నాము, తప్పకుండా ఇవ్వండి, ఆదరించండి. మరొక మారు కూడా సంక్షేమ రాజ్యంతో పాటు కూడా ఈరోజు అభివృద్ధి అనేది కూడా చేసి చూపిస్తామని చెప్పేసి మేము జనంలోకి కూడా పోతున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆదరిస్తున్నారు. నేను అనుకున్నాను తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు కూడా ఈరోజు కూడా అప్పుడే ఒత్తిడి ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యం అని పార్టీ చేసి రద్దు చేసుకున్నవారు వీరు కానీ వీరి సోదరులు అందరూ కూడా మరొక మారు కూడా ఈరోజు కూడా ఇదే చివరి ఎన్నికలు ఆ రెండు పార్టీలకి కూడా తప్పదు. ప్రజలు పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఆదరిస్తున్నారు.